Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. మధ్యలో ఎప్పుడో మీకు ఏదో జబ్బు చేసిందని, మీకు ఆరోగ్యం పాడైపోయి, మీకు ఏదో క్యాన్సర్ అది కూడా వచ్చింది ఒక టాక్. క్యాన్సర్ అని ఈ చుట్టుపక్కల వైన్ షాపులని నా కోసం పెట్టారని, ఆస్తి అంతా తగలేసి రోడ్డు మీద పడుకుంటున్నాడని, ఇంకో ఇష్టం అవి పైగా కన్సల్ట్ చేయకుండా పెట్టేయడం ఈ న్యూస్లు. ఇప్పుడు నేను ఏదో చేశానని ఒక అమ్మాయో అబ్బాయో ఎవడో నా మీద ఏదో ఫీల్, అది నిజంగా తెలుసుకోకుండా అందులో పెట్టేటువంటి నాకే చూపించారు ఎవరో కృష్ణ భగవాన్ క్యాన్సర్ అని. మరి డాక్టర్లు ఇంకేం చెప్పలేదండి నాకు క్యాన్సర్ అని, సినిమా ఫీల్డే చెప్తుంది. కానీ కృష్ణ భగవాన్ గారు ఇలాంటి సంఘటనలు జరిగి అది వెబ్సైట్స్లో, యూట్యూబ్లో, సోషల్ మీడియాలో, టీవీలో, పేపర్లలో వచ్చినప్పుడు మీరు ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలనుకోలేదా? ఫలానా వాళ్ళ మీద కానీ, లేకపోతే కనీసం వాళ్ళని క్వశ్చన్ చేయాలి, ఎందుకు ఇలా చేశారు, సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేయాలి, ఇలా ఎప్పుడు? నాదని కాకుండా వెళ్ళే పద్ధతి తప్పు అనుకున్నా. ఎవరో గబుక్కొచ్చి ఏదో చెప్పేస్తే అన్న చూపించేటువంటి అది నిజం కాదు కదండి. నిజమో కాదో తెలుసుకోవాలి కదా, అంతే నేను అనేది. ఇప్పుడు క్యాన్సర్ అని ఎవడో పెట్టేశాడు, ఏదో చూపించేశారు, చెప్పేసుకున్నా, మీరు చెప్పేస్తున్నారు, నాకు ఎవరో చూపించారు, నవ్వు వచ్చింది. మరి ఏ మనిషి ప్రతి ఒక్కడు నా క్యాన్సర్ పెట్టినాడు ఏదో జబ్బు వచ్చిపోతాడు, నేను పోతాను, అడుగుతున్న మీరు పోతారు, చూస్తున్న వారికి మటుకు ఇవన్నీ తెలుస్తాయి. ఎవరెవరు ఎప్పుడెప్పుడు పోతారో తెలియదు కానీ పోతారు. చూస్తున్నారు దానికి కసి ఎక్కువ, అదేది పెట్టేయటం ఏంటిది. పైగా వీళ్ళు ఎవరు నాకు తెలియదు, నాకే వచ్చి చెప్పి ఒక ఆవిడ పలకరించి నాకు వచ్చింది పాపం. ఏంటమ్మా కమెడియన్స్ అందరూ ఇలా అయిపోతున్నారు, ఏమైపోయారన్న. ఇలా అమ్మ ఇంకా రాలేదు అని చెప్పాను. ఇంకా గడియలు రాలేదని చెప్పారా? ఆవిడే వచ్చినవిడే ఇబ్బందిలో ఉన్నట్టుంది. అంటే నేను టోటల్గా అంటున్నాను. కానీ మీరు నవ్వుకుంటూ, బికాజ్ మీ బేసిక్ నేచర్ అది కాబట్టి మీరు ప్రతిదాన్ని కామెడీ చేస్తున్నారు, హ్యూమర్గా దాన్ని పక్కకు తోసేస్తున్నారు. బట్ నిజం చెప్పండి, మీరు ఎప్పుడు హర్ట్ అవ్వరా ఇలా మీ గురించి ఇలా రాస్తున్నప్పుడు మీ ప్రమేయం లేకుండా? ఇక్కడ ఏదో గజ్జి వచ్చింది అనగానే ఈ రోజు రియాక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ గజ్జి గురించి. అది వారం రోజులు పోయిన చాలా అలవాటు, అలవాటు అయిపోయింది అంటారు. అలవాటు అయిపోతుంది. దానికి జాలిం లోషన్ ఏదో రాసుకుంటూ ఉంటారు. అది మొత్తానికి ఏదో మెల్లిగా ఇది అయిపోతుంది. గజ్జి గురించి బాధపడాలంటే ఫస్ట్ వచ్చినప్పుడు బాధపడ్డా, అలా ఫస్ట్ది బాధపడ్డా. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే కన్ఫర్మ్ చేసుకుని చెప్తే బాగుంటుంది ఇవన్నీ ఇలాంటివి. గబుక్కుని ఎవరంటే అది అనేస్తే మనకి ఏదో పెరుగుద్దని చూపించేస్తే ఇలా. మీడియాలో మీకు కొంతమంది స్నేహితులు ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు, కొంచెం మరీ పిఆర్ లేకపోయినా ఒకళ్ళిద్దరన్నా తెలుసుంటారుగా. కనీసం వాళ్ళకన్నా ఫోన్ చేసి ఒక ఇంటర్వ్యూ ఇవ్వటం, నేను చేయలేదు అంటే నాకేం కాలేదు, లేకపోతే ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, లేకపోతే ఈ పని ఆ రోజు నేను అది చేయలేదు, ఇది నా తప్పు కాదు, నా ప్రమేయం లేదు అని చెప్పడానికి ఏంటి మీకు నామోషి? నామోషి ఏం లేదండి, అసలు ఎలాంటి ఆలోచన రాలేదు నాకు. అదే మీకు మీ ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నాను. ఇప్పుడు చెప్పారు, అదే ఎవరైనా అడిగితే చెప్తున్నారు. అవునండి, ఇప్పుడు మేము అడిగాం కాబట్టి చెప్తున్నారు. నేను అనేది మీరు హర్ట్ అయినప్పుడు మీరు ఎందుకు కాల్ చేసి ఎందుకు చెప్పలేదు? ఇది జరగని, ఏది జరుగుద్దా జరుగుద్ది, ఏది రావాల్సిందో అది వస్తుంది, ఏది జరుగుద్దా అనే ఒక ఫీలింగ్తోనే ఉండిపోయింది తప్ప ఇది నాకు లేదండి, నేను ఇదండి అని ఏది చెప్పాలని అనుకోలేదు. మీరు అన్నది కూడా కరెక్టే, చెప్పాలి, తెలియజేయాలి. మీకు మీ ఐడ్రీమ్స్ ద్వారా తెలియజేస్తాను. నాకు ఏ జబ్బు లేదండి. ఓకే, మీ భార్య, మీ అమ్మాయి గురించి చెప్పండి. మీ ఆవిడ, ఐ హర్ట్ షీజ్ అ గ్రేట్ సోర్స్ ఆఫ్ సపోర్ట్. అంటే మీరు మీ ఈడియోసింక్రసీస్ అని అనొచ్చేమో ఇంగ్లీష్లో, అంటే మీ ఈడియాసిటీలు ఏవైతే ఉన్నాయో, మీరు కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు, మీరు కొన్ని చేస్తారు, కొన్ని చేయబుద్దిగా సడన్గా వచ్చేస్తారు, వెళ్ళిపోతారు, ఇవన్నీ భరించిన గొప్ప వ్యక్తి కదా ఆవిడ. షీ వాజ్ బిహైండ్ యూ ఆల్ ద టైమ్. అంతేనా? మీరు కూడానా? మీరేం భరించారండి? నేనేం చేయనండి. నేను మీకు తెలుసా, నేను ఇంట్లోనే ఉంటాం, బయటికి రమ్మంటాం అనేది ఎలాగోలా తప్పించుకుందాం అని ఆలోచిస్తాను. యువర్ హోమ్ బర్డ్.
బిగినింగ్లో మీరు చెన్నైలో మీరు చేసే రకరకాల ప్రయత్నాలు అన్నీ ఆవిడకే మీరు చెప్పేవారటగా, ఉత్తరాలు రాసి. ఎవరు చెప్పారు? నిజమేనా చెప్పండి. ఉత్తరాలు రాసేవారట, అప్పుడు ఇంకా మీకు పెళ్లి కాలేదు. అవును. కొంచెం మీ ఆ లవ్ స్టోరీ చెప్పండి మాకు. ఏం లేదండి, తనకే రాసేవాడిని. లవ్ స్టోరీ ఏం లేదండి, నాకు తెలిసిన అమ్మాయి కదా నేను చేసుకున్న అమ్మాయి. అంత అదే మామూలుగా వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకున్నాడు, నాకన్నా చిన్నది, బాగా చిన్నది. అలాగే ఇద్దరం చేసుకుందాం అన్నట్టు చేసుకున్నాం అంతే. ఆ పెద్ద తను ఏవో కోరికలు కోరేసి అది ఇది అని ఇదేమి లేదు. తను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది, ప్రాక్టికల్గా ఉంటుంది. ఇదంతా ఈ వేదాంతం అంతా అంటించారా. తను కూడా ఇక్కడ అప్పుడు కూడా అలా జరిగింది కదా అని ఆ క్యారెక్టర్లు మాడుకుంటాం. బాబా జీవిత చరిత్రలో క్యారెక్టర్లు, శ్యామ అని, రమణ మహర్షి ఆయని ఇలా మాడుకుంటాం. కాబట్టి తనకి కూడా అజ్ఞానం ఉండడంతో హ్యాపీగానే వెళ్ళిపోతుంది. సో మీ ఇద్దరు మంచి స్నేహితులు అనుకోవచ్చు. ఇంచుమించు. మరి ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు ఏంటి, అది నాకు అర్థం కాలేదు. అంటే మీరు ఉత్తరాలు ఏమని రాసేవారు? అక్కయ్యగా కూతురే అండి అమ్మాయి. ఓకే, మీ అక్క కూతురు. తనకి అంటే తను ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి మా అమ్మ నాన్నకి. ఓకే ఓకే. సో అక్కడ మీరు పడుతున్న ఏమీ లేదు ఇక్కడ ఇది అని, అవి ఎన్నో ఉత్తరాలు ఉంటాయండి, అన్నీ కలిపి బహువచనం వాడుతున్నానేమో, బహుశా 5-6 ఉత్తరాలు ఉంటాయండి. 5-6 ఉత్తరాలు అంతే. కాలేజీలో రాసేవాడిని. ఎవరికి రాసేవారు? నా ఫ్రెండ్ ఎవరన్నా పలానా అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను అని ఏమన్నా చెప్తే ఆ అమ్మాయి వీడికి రాసినట్టుగా రాసేవాడిని. అతని లవ్ లెటర్ మీరు రాసేవారా? అమ్మాయి అదే అతను రాయాల్సిన లవ్ లెటర్ మీరు రాసేవారు. అతను ఎవరో అమ్మాయికి రాయాల్సిన లవ్ లెటర్ మీరు రాసేవారు. ఎవరు అమ్మాయిని అతను ఇష్టపడుతున్నా అంటాడో ఆ అమ్మాయి అతనికి రాసినట్టు రాసేవాడు. బాబోయ్, మరి అట్టవరండి? ఎందుకు ఎవరండి, అవుతారు కదా, అది కూడా అమ్మాయి పేరు. ఇప్పటికీ అలాగే అనుకుంటారు. సో అప్పుడే తెలుసుకున్నారు మీరు మీలో గొప్ప రచయిత ఉన్నారని. అంటే వాళ్ళు చదువుకుని ముసిపోతుంటే అతనితో పాటు నేను చదువుకునేవాడిని. బాగా అప్రిషియేట్ చేసేవారా మీ లవ్ లెటర్స్ని చదువుకున్న వాళ్ళు? వాళ్ళకి తెలియదుగా అమ్మాయి రాసినట్టు. అలాగా చదువుకున్న వాళ్ళు ఎంత అద్భుతంగా రాశారని. బాగా రాసింది అమ్మాయి బాగా రాసింది అనుకునేవారు. అప్పుడు మీరు విని చాలా గొప్పగా ఫీల్ అయ్యేవారు. మీరు రాసింది మీరే కదా, నేను రచయిత మీరే కదా. నిజంగా అలా అదొక ఇన్స్పిరేషన్ రైటర్ అవ్వడానికి. డైరీ ఒకటి రాశానండి. డైరీ మీ ఆటోబయోగ్రఫీ? ఊరికే అప్పట్లో ఆ షాప్ పెట్టిన కొత్తలో ఎవరో డైరీ ఇస్తే డైరీ రాశాను ఫస్ట్ టైం. ఎంతకాలం రాశారు? డైరీ ఫినిష్ అయ్యే వరకు రాశాను. డైరీ ఫినిష్ అయ్యే కాగితాలు అయిపోయే వరకు రాశాను. అది నేను రాయడానికి ఒక కారణం. మీ అమ్మాయికి అస్సలు ఇంట్రెస్ట్ లేదండి ఫిలిం ఇండస్ట్రీ మీద? ఏమి అసలు ఏ రకమైన ఇంట్రెస్ట్? మీ సినిమాలు చూస్తుందా కనీసం? ఇంట్రెస్ట్ సినిమాలు చూస్తాను, అన్ని సినిమాలు చూస్తారు. తనకి కూడా బుక్స్ చదవటం అలవాటు చేశాను. తనే బుక్స్ కొనుక్కొని తెచ్చుకుంటుంది, లేకపోతే ఎక్కడి నుంచి అన్నా నేను వస్తున్నప్పుడు ఆ బుక్ వెనకాల ఉంటుంది కదా, జిస్ట్ చదివి కొన్నామా అంటే కొని తెస్తుంటా. బుక్స్ అలవాటు చేశాను. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasyani. Hello everybody, this is me Noel. 1 million subscribers reach అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.